రమ్మని అర్పించేస్తారు. వాళ్ళు మాట్లాడుతుంటే అందుకప్పుడు పిలిచి మాట్లాడతారు. మంచి మీద అమ్మ తర్వాత చేసుకుని పిలుస్తానే అమ్మ. జీవితయాత్రలో మలుపులను తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను చేర్చితివి. నా జీవితయాత్రలో మలుపులను తిరిగిన నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. యేసుక్రీస్తు నామములో విఆర్పేట గ్రామస్తులకు శుభములు తెలుపుతున్నాను ప్రియులరా. మరి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి. బైబిల్ గ్రంథం చాలా గొప్ప దేవుడు. ఆయన జనసభలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నిజముగా 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నాడు స్త్రీ. మరి ఆ రక్తస్రావం అంటే చాలా మందికి తెలుసండి, ఎంతో బాధ. ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశ పుట్టిందండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశ పుట్టినప్పుడు ఆ స్త్రీ మరి ఇసుకేస్తే ఇసుక రాలేనంత జనసమూహం యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ స్త్రీ అయితే ధైర్యం చేసి వెనకాతల వెళ్ళి యేసు ప్రభు వారి వస్త్ర చెంగిని మరి ముట్టుకుందండి. ముట్టుకున్న వెంటనే ఆమె రక్తధార కట్టెను అని బైబిల్లో ఉంటుంది ప్రియులరా. చూసారా, యేసు ప్రభు వారు చాలా అద్భుతమైన రీతిగా ఆ రక్తధార కట్టిందండి. స్వస్థత పొందుకుంది, ఆరోగ్యం పొందుకుంది, బలమును పొందుకుంది. అలాగే ఈరోజు అటువంటి బాధతో ఎవరు ఉన్నా విశ్వాసం ఉన్నట్లయితే ఆనాడు చేసిన అద్భుతం ఈనాడు కూడా దేవుడు చేస్తాడండి. కనుక అలాంటి విశ్వాసం అనేటువంటి జీవితంలో మరి కలిగి ఉండాలి. ఆనాడు అనేక మంది ఉన్నారు, కానీ ఆ స్త్రీలో గొప్ప విశ్వాసం దేవుడు పుట్టించాడు. మరి యేసు ప్రభు వారు అన్నారు, నాలో గొప్ప మహిమ బయటికి వెళ్ళిపోయింది అని శిష్యులు పిలిచి చెప్తారండి. అలా చెప్పడం ద్వారాగా వెంటనే శిష్యులు వచ్చి, ప్రభువా ఎవరు మిమ్మల్ని ముట్టుకున్నారు అనగా ఆ స్త్రీ ముందుకొచ్చి 2 చేతులు కూడా జోడించి, యేసయ్యా పరమవైద్యుడా, నేనే నిన్ను ముట్టుకున్నానయ్యా. కనుక 12 సంవత్సరాల నుంచి నాకు బాధ, ఈ బాధ అంతా కూడా నాకు ఇప్పుడు స్వస్థత కలిగింది యేసయ్యా, నీ ద్వారాగానే స్వస్థత కలిగింది ప్రభువా అని చెప్పి ఆ స్త్రీ 2 చేతులు కూడా జోడించి యేసు ప్రభు వారిని మరి నమస్కరించి మరి అలాగే ఘనపరిచి దేవుని స్తుతించింది. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యములు యేసు ప్రభు వారి ద్వారా జరుగుతాయి. స్వస్థతలు యేసు ప్రభు వారి ద్వారా జరుగుతాయి. ఆదరణ యేసు ప్రభు వారి దొరుకుతుంది. కనుక అట్టి ఆదరణ మరి దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రక్షణ దినము ప్రార్థన చేసుకుందాం. ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. రక్షించమని బ్రతుకున్నాడు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని బ్రతుకున్నాడుకున్నాను తండ్రి. ఇక్కడ మీ పని చేసి మేము వెళ్తున్నాం తండ్రి, ఒక ఆత్మ రక్షింపబడడానికి